ఒకే సచ్చిదానంద పరబ్రహ్మకు వేరు వేరు నామరూపాలు కలిగించి ఆరాధించడం. నాకు ఇవేం ఒక్కలేదు, నేను కళ్ళు మూసుకుని హృదయంలో ఆ చైతన్యాన్ని ధ్యానం చేస్తుంటే చేయండి, ఫలం వస్తుంది. కానీ చేయగలగాలి కదా, మనసు ఎక్కడ నిలబడాలి కదా. మనసు లోపల 90 రకాల ఆలోచనలు ఉంటాయి. అలా కాకుండా మన చుట్టూ ఉన్నవి ఏంటి, 5 భూతాలు. 5 భూతాలకి 5 గుణాలు ఉన్నాయి. 5 గుణాలు కలిగినటువంటి 5 వస్తువులను 5 భూతాలకు ప్రతీకలుగా తీసుకుని భగవాన్ని సమర్పించడం. భగవానికి గంధం సమర్పించాం అంటే భూమిని సమర్పించాము అని అర్థం. భూమి యొక్క గుణం గంధం. భగవానికి మరి వాయువుని సమర్పించాలి. ఎలా సమర్పిస్తాం? వాయుతత్వాత్మికై ధూపం సమర్పించినట్లయితే అది వాయుతత్వం. ఎందుకంటే ఆ ధూపం అనేది గాలితో కలిసి సంచరిస్తూ ఉంటుంది. ధూపం సమర్పించామంటే వాయువుని సమర్పించాము అని అర్థం. పరమాత్మనకు దీపం సమర్పించాము అంటే తేజస్సును సమర్పించాము అని అర్థం. పరమాత్మనకు నైవేద్యం సమర్పించాము అంటే ఏంటి, జలాన్ని సమర్పించాము అని అర్థం. అంటే మనకు భూమిపై ఉండే అన్ని పదార్థాల్లో జలం ఎక్కువ ఉంటుంది, మన శరీరంతో సహితంగా. మన శరీరంలో భౌతిక పదార్థం కంటే నీళ్ళే ఎక్కువ. భూమిపై పుట్టిన అన్నిటిపై అంటికి, ఎందుకంటే భూమండలంలోనే చుట్టూ ఉండే నీళ్ళు ఎక్కువ, భూమి భాగం తక్కువ, చూసారా. అందుకని భూమికి ప్రతీకగా ఏమి సమర్పిస్తాం, అది జలాన్ని ప్రతీకగా నైవేద్యం సమర్పిస్తాం. 5 సమర్పణ అయిపోయింది. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, పంచభూతాలు సమర్పించాం. ఏం మిగిలింది ఇక్కడ? మొత్తం అంతా పరమాత్మ సమర్పణ చేయడం. అదే పూజ అంటే. మనకున్న సమస్తం భగవానుడికి సమర్పణ చేసి భగవంతుడు అనుగ్రహించు ప్రార్థించడం, అదే పూజ అంటే.